గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే పొద్దున్న లేచినాము. ఈరోజు సండే. ఈరోజు ఎక్స్ట్రా వర్క్ ఉంది. దానివల్ల ఈరోజు అయితే పోతా ఉన్నాము ఓవర్ టైం వర్క్. ఈరోజు వీడైతే నిద్రపోతా ఉన్నాడు సైన్స్ షిఫ్ట్ వచ్చి. పొద్దున్న నిద్ర చూస్తే పేస్టే ఖాళీ అయిపోయింది. పేస్ట్ మధ్యలో పోసి బ్రష్ చేసే పరిస్థితి వచ్చింది. మా వాళ్ళు అయితే దరిద్రం పట్టినాడు చూస్తారు తెల్ల. వీడు ఒకడు ఉంటాడు, ఇంకొకటి బాత్రూమ్కి వెళ్ళిపోయినాడు. ఫ్రెండ్స్ ఈరోజు రూమ్లో అయితే ఎవరు లే. ఈరోజు సండే కాబట్టి అంతా మేము ముగ్గురుగా వెళ్తా ఉన్నాము. ఖుషీలో పోతా ఉన్నాము. మావాడైతే రేపు నుంచి ఫస్ట్ షిఫ్ట్ 5 గంటలకు వెళ్ళాలి. నాది నైట్ షిఫ్ట్, వీంది అయితే మధ్యాహ్నం షిఫ్ట్. ఒకటిది ఒక షిఫ్ట్ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్క్ అయితే కంప్లీట్ అయింది. మా వర్క్ లైట్గా ఉంది, బెజారైపోయింది పాపము. ఈరోజు కూడా సండే అయితే కూడా ఫుల్ ట్రాఫిక్. ఎప్పుడు చూసినా ముయ్యం అనుకుని ట్రాఫిక్. వర్క్ కంప్లీట్ చేసుకుపోతాం. కన్స్ట్రక్షన్ అవుతుంది బ్రిడ్జ్. కొద్దిగా ఆపకైతే ఓపెన్ అయిపోయింది. వన్ సైడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా మా వాళ్ళు అయితే పరిగెత్తా ఉంటాడు గురుగురా అని రూమ్కి. వీడు నిద్రలే పాపం వీనికి. వాడైతే ముందరైతే ఇంకొక ముగ్గురు మా వాళ్ళే పోతూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసినాము. మేమైతే వీడు ఉన్నాము. వీడు సుస్థ అయిపోయినాడు పాపము. వీడైతే ఆడ దింగిపోయి వచ్చి జ్యూస్ కూడా ఇవ్వకుండా తాగుతూ ఉంటాడు. వేస్ట్ లంచ్ వరకు వీడు. మావాడు నన్ను వదిలేసి దింకినకపోయినాడు. వచ్చేది ఎయిర్పుకులు అదంతా. ఫ్రెండ్స్ మనం చూడండి ఫ్రెండ్స్ చేయడం. ఫ్రెండ్స్ వీడు పక్క రూమ్లో మావాడు ఏం చేస్తున్నాడు తెల్ల కామంతో కథగదలాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈరోజు ఏమో సైలెంట్గా ఉంటాడు, కూర్చొని హ్యాండ్సమ్గా ఉంటాడు. ఏం తింటావురా ప్రవీణ్? బిర్యానీ దింగి తినేసి వచ్చినాడు ఫ్రెండ్స్. వీళ్ళు పిడి పెట్టింది నా కొడుకులో. పొద్దునే ఇడియప్పం పెట్టి వర్కడి పెట్టింటే వీడికి బాగలేదంటాడు వీడు. దానికన్నా భోజనమా ఫ్రెండ్స్? కోక్ అంతా ఏం తాగద్దంట. మావాడైతే కోక్ ఇచ్చేస్తున్నాడు, దరిద్రం పెట్టినాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంపెనీ నుంచి వచ్చి అంతా నిద్రపోతున్నాము. టైం అయితే అవుతుంది, ఒక 3:30 అట్లా అవుతా ఉంది. అంత నిద్రపోయినారు. వీళ్ళు పక్క రూమ్లో ఏం చూస్తాం మా వాళ్ళు తెల్లే. పక్క రూమ్లో మా వాళ్ళు ఇద్దరు నిద్రపోతున్నాడు. 1 నైట్ షిఫ్ట్. ఈరోజు అయితే లీవ్ 1కి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. మావాడు అయితే ఒకడు బట్టలు చూస్తూ ఉన్నాడు. ఒకడైతే ఫోన్ నడుతున్నాడు బయట వెళ్ళి. ఒకడైతే అక్కడ కూర్చున్నాడు తోనాయాలు. ఒకడైతే చెడ్డీలు గిడ్డీలు అంతా ఎండ వేసినాడు. వీడైతే బయట వచ్చినాడు. ఒక 4 గంటలకి చాటింగ్ ఎవరితో వచ్చేస్తున్నాడు తెల్ల. వేసుకొని బడా అని చాటింగ్ చేస్తూనే ఉన్నాడు ఒక 4:30 నుంచి. ఫ్రెండ్స్ వీడైతే ఇంట్రెస్ట్గా ఇప్పుడు మ్యాచ్ చూస్తూ ఉంటాడు పాపము. మ్యాచ్ కోసం లీవ్ వేసినాడు. ఇప్పుడు ఇంట్రెస్ట్గా మ్యాచ్ చూస్తున్నాడు. ఈరోజు అయితే వ్యూ అయితే బాగుంది. ఎండ అయితే పోయింది ఫ్రెండ్స్ ఈరోజు. ఫ్రెండ్స్ మా పక్క రూమ్లో అంతా ఎద్దువులు ఇట్లే ఉండరు ఉడ్డుగా. వానికైతే వన్ పార్ట్నర్ లేకుండా బోర్ కొడతా ఉంది. వీళ్ళైతే ఏం చూస్తున్నారు తెల్ల పాములు పెట్టారు. నాట్యం ఇప్పుడేమో ఫ్రెండ్స్ ఈరోజైతే టీ తాగికైతే వెళ్తాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే టీ అంగిడికి అయితే వెళ్తా ఉన్నాము. మా వాళ్ళు గాజున అంతా చూడండి ముందర పోతా ఉంటే అమ్మాయిని చూస్తూ ఉంటారు. దొంగ కొడుకు. టీ అంగిడికి అయితే వచ్చేసినాము. పార్కింగ్ తీసుకోండి గుడికి దొంగనాయలు. ఎప్పుడు ఆదివారం కూడా జనాలు ఉంటారు ఫ్రెండ్స్. గుళ్ళో మాత్రం టీ అయితే తాగుతూ ఉన్నాము. చిప్స్లు అయితే బాగలే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బెడ్షీట్లు అంతా ఇస్తున్నాడు. మావాడు మార్నింగ్ షిఫ్ట్ పాపము. పొద్దున్న 4:30-5 గంటలకు లేవాల. వీడైతే నైట్ షిఫ్ట్ మావాడు కూడా. ఈరోజు అయితే ఆడపోతాం అనుకుంటే ఒకడైతే 2 గంటలకు వస్తాడు. వాడు వచ్చి నిద్ర అంతా నాశనం చేస్తాడు డోర్ ఓపెన్ చేసి. ఏం చేయాలో అర్థమవుతుండే. ఇండియా అయితే మ్యాచ్ గెలిచింది. ఆ ఊపులో మావాడు విరాట్ కోహ్లీ ఫ్యాన్ 100 కొట్టిన దానికి ఫుల్ ఖుషీలో ఉన్నాడు. బాత్రూమ్లో కూర్చొని నవ్వుతా ఉన్నాడు. ఆనందంకి ఆశపాల ఏమో వస్తూ ఉందంట. ముగ్గురు అయితే ఫోన్లో కొడుతూ ఉంటారు బయట మ్యాచ్ చూసుకొని. వీడైతే అమ్మాయిలతో చాటింగ్ చేసేదానికే ఉంటాడు. ఎప్పుడు చూసినా పాము ఉంటారు నా వాళ్ళు. మేమైతే టీ తాగిపోతాం. నైట్ 11 అవుతుంది. మా వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ వేసింది దరిద్రం పెట్టడానికి.
ఫ్రెండ్స్ ఈరోజు హైవే దగ్గర అయితే నడుచుకుంటూ ఉంటాం. మా వాళ్ళు పాములు పెట్టే వాళ్ళు పని గురించి మాట్లాడుకొని వస్తూ ఉంటారు. ఇలాంటి ఎగిరికైనా పోతా ఉంటాము. ఫ్రెండ్స్ మేమైతే రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం ఈరోజు. ఎట్లా ఒకటి కార్ రోడ్ అయితే స్లో చేస్తున్నాడు. ఎవరో మంచోడు, చాలా మంచోడు. బండిలో వస్తుంది, స్పీడ్ బండిలో అదేంటికి వస్తుందో నాకు ఫ్రెండ్స్ ఇదైతే కొత్త ఓవర్ ఫ్లో బ్రిడ్జ్. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది కంపెనీ పై నుంచి. ఇది రోడ్ అయితే చూడండి, ఆ పక్కకి డౌన్ సైడ్ అవుతుంది. మా వాళ్ళు పాములు పెట్టే వాళ్ళు అయితే ఇటు నేర్చుకొని వస్తూ ఉన్నారు. ఊరికి అట్లా నైట్లో పోతామని. ఎట్లా బండ్లు ఏం లేదు, తక్కువగా ఉన్నాయి. నైట్లో 11:30 అట్లా అవుతా ఉంది. దానివల్ల ఫ్రెండ్స్ మావాడిని అయితే పికప్ చేసుకుని వచ్చినాం ట్రైన్తో. మావాడైతే ఆ ట్రైన్లో వచ్చినాడు తెల్లే, వాడు ఉండడం తెల్లే. వీడైతే రైల్వే స్టేషన్లో ఏదో కూర్చొని ఉంటాము. ఇంకా రాలే వీడు పాములు పెట్టేవాడు. ఫ్రెండ్స్ మావాడైతే పాములాడైతే రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు ట్రైన్ దిగినాడు ఎరుపుకున్నాలో. గైస్ ట్రైన్లో మట్టుకుని ఉండే నేను పెట్టి లాగిడిసిన వీడిని ఇప్పుడు. ఫ్రెండ్స్ మావాడైతే పాములాడు వచ్చేసి ఇంక మళ్ళీ వేస్ట్ నా కొడుకు వీడు ఉండి ప్రయోజనంలే కానీ వచ్చినాడు రూమ్కి. వీడిని పికపింగ్ కోసం 11 వరకు రైల్వే స్టేషన్లో కూర్చుంటుంది. ఈరోజు అయితే వీడికైతే వీడియో అయితే ఎండ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎట్టేంగిరికి పోయి మళ్ళీ వీడికైతే ఎండ్ చేస్తాం వీడియో.